హాయ్, దిస్ ఈజ్ అర్జున్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఏజెం మీడియా. సో ప్రస్తుతం మనం ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రాక్ పెయింటింగ్స్ గుహల దగ్గర ఉన్నాం. ఈ రాక్ పెయింట్స్ యొక్క గుహల యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకందరికి తెలుసు, పక్కనే ఉన్నటువంటి ఓరోకల్లో ఉన్నటువంటి గుహల గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే విక్టర్ వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ సినిమా కావచ్చు, ప్రభాస్ బాహుబలిలో మొదటి షాట్ కూడా ఓరోకల్లో తీశారు. అసలు రాయలసీమ అనే సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇంపార్టెంట్, టూరిజం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే హిస్టరీ, ఆర్కియాలజికల్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంది. ఎందుకంటే ప్రాచీన వంశంకి సంబంధించినటువంటి రాజులు కావచ్చు, ముఖ్యంగా అశోక చక్రవర్తి ఎర్రగుడి శిలాశాసనాలు మనకి ఇక్కడ రాయలసీమలోనే దొరుకుతాయి. అదేవిధంగా ఓరోకల్లో ఎయిర్పోర్ట్కి పక్కనే ఉన్నటువంటి ఓరోకల్లు కూడా రాక్ పెయింటింగ్స్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మనం ప్రస్తుతం కేతవరం, కర్నూలు జిల్లాకు సంబంధించిన కేతవరంలో ఉన్నటువంటి కేతవరం గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ప్రసిద్ధగాంచినటువంటి రాక్ పెయింటింగ్స్ దగ్గర ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ ఉంది ఒకే రాక్ పెయింటింగ్స్, అంటే ఒకే ఒక స్ఫటికాకృత రాయి ఎలా విపరీతంగా వెడుపు కావచ్చు, హైట్ కావచ్చు, ఎలా ఉందో చూడండి. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తుంటే గ్రీనరీ చూడొచ్చు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అన్నట్లు, వృక్షో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితరః అన్నట్లు ఈరోజు కొండలలో కూడా రాళ్ళల్లో కూడా చెట్లు మొలుస్తున్నాయి. కానీ మన ఇంటి ముందర మనం చెట్లు పెంచుకోలేకపోతున్నాం. చెట్లు పెంచుకుంటే వర్షాలు బాగా పడతాయి, ఆక్సిజన్ బాగా అందుతుందని మనకు అందరికి తెలుసు. సో ఈరోజు ఇక్కడ చూడండి, మనిషి ఎదగాలి అనే సంకల్పం ఉంటే ఏ విధంగా ఎదగొచ్చు. ఒకరు తొక్కాలనుకున్నా కూడా మనం నిలబడుకొని ఎదగలుగుతానికి నిరూపమే సజీవ సాక్ష్యం వచ్చేసి ఆ చెట్టు. ఆ మామూలుగా విత్తనము వేస్తే మట్టిలో మొక్క పెరుగుతుంది అంటారు. ఇక్కడ రాయి మీద తన ఉనికిని కాపాడుకుంటున్నట్టు ఒక చెట్టును చూడండి. అంటే ఎదగాలనే సంకల్పం, మనం నిలబడాలనే సంకల్పం ఉంటే ఏ విధంగా ఉండగల దానికి నిదర్శనం ఇది. సో ఆ చెట్టు పక్కనే ఇలా చూసుకుంటా పోతే ఎలా ఉన్నాయి చూడండి రాల్స్, రాక్ పెయింటింగ్స్. అదేవిధంగా ఇక్కడ పక్కనే మనకు ఒక 10 అడుగుల దూరంలోనే ఎలా పచ్చని చెట్లు, రాక్ పెయింటింగ్స్ ఇట్లా చుట్టూ మొత్తం ఉన్నాయి. ఇవి మనకు రాక్ పెయింటింగ్సే కాదు, సినిమా షూటింగ్స్కి, లొకేషన్స్కి చాలా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈరోజు షూట్లో చూసుకోవాలనుకుంటే ఒక ఫిల్మ్ యాక్టర్కి సంబంధించి కావచ్చు, ఒక యూట్యూబర్గా కావచ్చు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మనము మనకు సంబంధించిన హిస్టారికల్ వ్యూస్ కావచ్చు, హిస్టారికల్ ప్రాపర్టీస్ కావచ్చు, హిస్టారికల్కి సంబంధించిన ప్లేసెస్ చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు ఏపీ టూరిజంకు సంబంధించి ఈ రాక్ పెయింటింగ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈరోజు ఈ విజువల్ చూస్తే మనము డబ్బులు ఇచ్చినా కూడా ఇలాంటి విజువల్స్ని చూడలేము. ముఖ్యంగా ఇలాంటి లొకేషన్స్లో సినిమా షూట్స్ అయినా, షార్ట్ ఫిల్మ్స్ అయినా, షార్ట్ వీడియోస్ చేస్తే సో ఈ ప్రాంతాలు ప్రసిద్ధి చెందడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ కూడా చాలామందికి తెలుస్తాయి. సో చూస్తుండండి, ఈ రాక్ పెయింటింగ్స్ చుట్టుపక్కల మొత్తము ఎలా ఉన్నాయో స్ఫటికాకృతికి సంబంధించిన రాక్ పెయింటింగ్స్ సో చాలా ఫేమస్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఇలాంటి రాక్ పెయింటింగ్స్ని సో నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్లు స్కూల్కి వెళ్ళే స్కూల్ పిల్లల్ని కావచ్చు, కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఒక టూరిజం మేనేజ్మెంట్ లాగా కానీ, ఈవెంట్స్ పరంగా కానీ ఇలాంటి టూరిస్ట్ స్పాట్లు ఎన్నో ఉన్నాయి కర్నూలు జిల్లాలో. ఇప్పుడు ఓరోకల్ కావచ్చు, రాక్ గార్డెన్, అదేవిధంగా కేతవరం దగ్గర ఉన్నటువంటి ఈ రాక్ పెయింటింగ్స్ కావచ్చు, అదేవిధంగా బెలూమ్ కేవ్స్ కావచ్చు, అదేవిధంగా వాల్మీకి గుహలు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క చోట ఏపీ టూరిజం సంబంధించిన హిస్టారికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని రేపు రాబోయే భావితరాలకు మనం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్ ది సేమ్ టైం ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కానీ, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్లేసెస్ని కానీ ఇలాంటి ఎంతో విశిష్టత ఉన్నటువంటి ప్రసిద్ధ కళాఖండాలను కానీ, కట్టడాలను కానీ మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వీటిని 10 మందికి తెలియజేయాల్సిన బాధ్యత మన ఒక్కరి మీద ఉంది. సో చూస్తూనే ఉండండి, ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని ఏపీ టూరిజం డెవలప్మెంట్ చేయాలి. అదేవిధంగా ప్రజలు కూడా, స్టూడెంట్స్ కూడా ఇలాంటి విషయాలను తెలుసుకొని రేపటి తరానికి ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ గురించి ఇతరులకు తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూస్తూనే ఉండండి ఏజే మీడియా, ప్రేమతో మీ అర్జున్.